ఉయ్యూరు మార్కెట్ యార్డ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మాట్లాడుతూ రైతు పోరు అంటూ దొంగ ధర్నాలు చేయడం వైసీపీ నాయకుల సహజ లక్షణమేని ప్రజలెవరూ ఆందోళన పడనవసరం లేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందిస్తూ సమాజంలో అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా సమానమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా మరి మొదటి విడతగా రైతులకి మరి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం నగదు జమ చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలందరిలో కూడా మరి సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమాలు చేస్తా ప్రజలందరి యొక్క ఆమోదం పొందుతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ఆవేదనకి గురయ్యి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అని ఒక వైసీపీ పార్టీని గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అరాచకాలు, రైతు వ్యతిరేక విధానాలు, వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించి వాళ్ళని పారదోలితే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఏ రకంగా కూడా వాళ్ళు స్వాగతించకపోగా మనల్ని ఏదో అపవాదుగా మాట్లాడాలి, ఇబ్బందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్న మంచి వాళ్ళని ప్రజల నుంచి మరి పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఈ రోజున కృత్రిమ కొరతని యూరియా రూపంలో రైతులకు అందట్లేదనే ఒక విధానాన్ని తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నారు. ఈ రోజున పెనమలూరు, పామర్ నియోజకవర్గాల పరిధిలో ఏదో ఒక మెహర్బానీగా రైతులకి యూరియా ప్రభుత్వం అందించట్లేదని ఒక తప్పుడు ఆరోపణ తీసుకుని మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దారుణం. వైసీపీ వాళ్ళకి సిగ్గు లేని రాజకీయాలు చేయటం కాదు, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే మరి ప్రజలు లేకపోతే రైతులు ఇబ్బంది పడతామని అడుగుతూ ఉన్నారో వాటన్నిటి మీద రోజువారీగా సమీక్ష చేస్తా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో 1000 మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర సహకారంతో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక 18,000 మెట్రిక్ టన్నుల్ని ఇక్కడ తీసుకొచ్చి మరి రైతులందరికీ అందించినటువంటి పరిస్థితిని ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వ శాఖల ద్వారా మరి అందరికీ కూడా తెలిసేలాగా మరి సబ్సిడీ 2,200 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట ఈరోజు 266 రూపాయలకి ప్రజలకు అందిస్తూ ఉంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కబోదులు మరి కళ్ళుండి కూడా చూడలేనటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఒక అబ్యూజంగా మాట్లాడుతూ ఉన్నారు. అతను ఎవరో ఉన్నాడు, చౌటదద్దమ్మ దేవభక్తుని చక్రవర్తి. అతను చౌటదద్దమ్మే కాబట్టే బోడే ప్రసాద్ గారు అతన్ని ఈ రకమైనటువంటి విధానంతో నువ్వు తిరగొద్దు, కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు మా విజనరీ నాయకుడు మరి దేశంలో మరి ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు విజనరీ నాయకుడుగా మరి అటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఇవాళ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఈయన ఏమైతే మాట్లాడాడో ఆ మాట ఇతనికే వర్తిస్తుందని చెప్పేసి దేవభక్తుని చక్రవర్తి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి కృత్రిమ కొరతని మరి కావాలని ఈ ప్రభుత్వం మీద అబాస్పాలు చేసి ఈ చక్రవర్తి, మాజీ శాసనసభ్యులు అనిల్ మరి వీళ్ళందరూ కూడా మాట్లాడటం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మా ఉయ్యూరు మండలంలో తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఒక 10-15 రోజుల నుంచి ఏ రోజుకి ఆ రోజు సొసైటీల నుంచి యూరియాని రైతులందరికీ కూడా అందేలాగా చక్కటి ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఎటువంటి రాజకీయ భాగస్వామ్యం లేకుండా అందించడం, ప్రజలందరూ కూడా వారి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల మాటలు ప్రజలు ఎవరో నమ్మరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనుగడ కాపాడుకోవడానికి ఏదేదో మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పలితే కుదరదు. ఇది చాలా తీవ్రంగా తీసుకుంటాం ఈ విషయాన్ని. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడే హక్కు మీకు అసలు లేదు. రైతులకి ఎప్పుడు ఎలా వాడాలో
ఎప్పుడు ఏ కట్ట తీసుకోవాలో రైతులకు బాగా తెలుసు. దానికి అనుగుణంగానే మేము రైతులందరికీ సప్లై చేస్తున్నాం. ఎక్కడ యూరియా అనేది కొరత ఎక్కడా లేదు. కాబట్టి మీరు ఈ బురద రాజకీయాలు చేయొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చక్రవర్తి గారు ఎదిగే మనిషి. ఈయన ఒక తండ్రి లాంటి మనిషిని నువ్వు అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు, నువ్వు చాలా ఇబ్బంది పాలవుతావు. కాబట్టి నీవు పద్ధతి మార్చుకుని, అంతేగాని జగన్కి ఏదో మేలు చేయాలని, లేకపోతే జగన్ మెప్పు పొందాలనే ఆలోచన మానుకో.